కుటుంబ వ్యవస్థలను మనం పాడు చేసుకుంటున్నామేమో. విలువైన వాటిని సేఫ్ లాకర్స్లో దాచిపెడతాం, బీరువాలో దాచిపెడతాం, భద్రంగా ఉంచుతాం. కానీ విలువ లేనటువంటి వాటిని ఎక్కడ ఉంచుతాం? చెప్పండి, ఎక్కడ ఉంచుతాం? అందరూ చెప్పాలి, ఎక్కడ ఉంచుతాం? మన హృదయంలో ఉంచుతాం. కక్షలు కార్పణ్యాలు అందుకే వచ్చేది. విలువ లేనటువంటి వాటినేమో హృదయంలో ఉంచుతాం, విలువైన వాటిని సేఫ్ లాకర్స్లో దాచిపెడతాం. కాబట్టి ఈ విలువ లేనటువంటి వాటిని హృదయంలో ఉంచుకుని ఏం చేస్తాం? మనం చేయవలసినవి చేయక చేయరానిటువంటి వాటిని చేస్తాం. కాబట్టి మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలంటే ఆయన చేసిన మేళ్ళన్నిటినీ తలపోసుకుంటూ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు ఏ విధంగా మనం చెల్లించాలి అని అంటే వెంటనే మనం వెళ్ళవలసింది ఎక్కడికనంటే 128వ కీర్తనలోకి వెళ్ళాలి. 128వ కీర్తనలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఆశీర్వదించబడును. 127వ కీర్తన మనం చూస్తాం. సొలొమోను కీర్తనలో ఇంటిని గురించి జ్ఞాపకం చేస్తూ యెహోవా ఇల్లు కట్టించని ఎడల అని ప్రారంభించి, మరి ఇల్లు అనేటటువంటిది చేతులతో నిర్మితమైనది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇల్లు అనేది చేతులతో నిర్మితమైనది. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది 4 పిల్లర్స్ మీద నిర్మితమైనది ఇల్లు. కానీ మరి ఈ ఇంటిలో నివసించేటటువంటి వారు ఎవరనంటే దేవుని చేత నిర్మితమైనటువంటి 2 హృదయాలు కలిగినటువంటి తల్లిదండ్రులు, వారి బిడ్డలు. ఈ కుటుంబంలో ఏముండాలి? ఈ కుటుంబంలో ఏముండాలి అని మనం చూస్తే ఈ కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలకు నిలయముగా ఉండాలి. ప్రేమ ఆప్యాయతలకు నిలయంగా ఉండాలి. అంటే మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఇంటిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదేమో ఆదర్శప్రాయమైనటువంటి గృహాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఈ 128వ కీర్తనలో మరి యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు